స్వాగతం. హాలిడే రోజు రేషన్ బియ్యం. మెదక్ సివిల్ సప్లై డిఎస్ఓ డిఎం అండదండలతోనే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్ కు వెళ్తున్నట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సప్లై గోదాంలో అధికారులు సిబ్బంది లేని సమయంలో బియ్యం తరలింపు. మెదక్ జిల్లా రామాయంపేట సివిల్ సప్లై గోదాం నుంచి రేషన్ బియ్యం పక్కదారి. జీపీఎస్ సిస్టమ్ లేని ప్రైవేట్ వాహనంలో బియ్యం తరలింపుపై అనుమానాలు. డ్రైవర్ దగ్గర సంతకాలు లేని స్టాంపులు వేసిన సివిల్ సప్లై పత్రాలు. తరలిస్తున్న వాటిలో దొడ్డు బియ్యం ఉన్నట్లు సమాచారం. బక్రీద్ పండుగ సెలవు రోజు రేషన్ బియ్యం సరఫరాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామాయంపేట సివిల్ సప్లై గోదాం నుంచి అధికారులు ఎవరూ లేకుండా, ట్రక్ షీట్ పై అధికారుల సంతకాలు లేకుండా కేవలం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ సహకారంతో తరలిస్తున్నారు. జీపీఎస్ ట్రాకింగ్ లేని ప్రైవేటు వాహనంలో రేషన్ బియ్యం సరఫరా చేయడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో చరణ్ టీవీలో రామాయంపేట సివిల్ సప్లై గోదాంలో అక్రమాలను ప్రసారం చేయడంతో ఇన్ఛార్జిని సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కలెక్టర్ ఆధ్వర్యంలో సివిల్ సప్లై అధికారులను విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.